ఇక పలు సమస్యలతో రుణమాఫీ కాని రైతులపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. బ్యాంకర్లు, ఆఫీసర్ల పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల్ని పరిష్కరించడానికి రైతు భరోసా యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ యాప్ ట్రయల్ పూర్తి కాగా ఇవాళ యాప్ ని అందుబాటులోకి కూడా తీసుకొచ్చారు. అంతేకాదు ఈ యాప్ వాడకానికి సంబంధించి రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ 2 లక్షల లోపు లోన్లు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 15 ఆగస్టు లోపు 2 లక్షల లోపు లోన్లు తీసుకున్న రైతుల రుణాల్ని మాఫీ చేసింది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. రకరకాల ఇబ్బందుల వల్ల చాలా మందికి లోన్లు మాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్స్ గుర్తించి ఆ రిపోర్ట్ను ఇటీవల రాష్ట్ర సర్కారుకు అందజేయడం కూడా జరిగింది. దీంతో రైతు సమస్యల్ని పరిష్కరించడానికి రాష్ట్ర సర్కార్ రైతు భరోసా యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రవణ్, ఈ యాప్ కి సంబంధించి రైతులందరిలో అవగాహన వచ్చినట్లయినా దాన్ని యూజ్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? రైతు రుణమాఫీకి సంబంధించి ఒక యాప్ను డిజైన్ చేసింది. వారం రోజులుగా యాప్ డిజైన్ చేసి గత వారం రోజులుగా టెస్ట్ ట్రయల్ నిర్వహించారు, ట్రయల్ అండ్ ఎర్రర్గా నిర్వహించారు. అందులో ఏమన్నా సమస్యలు తలెత్తితే వాటిని రెక్టిఫై చేయాలని చూశారు. అయితే 2 రోజుల క్రితం మొత్తం ఈ యాప్ యాక్సెస్ ఏదైతే ఉందో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లకు, ఏఓలకు వెళ్ళింది. యాప్ను ఎలా యూజ్ చేయాలి, యాప్లో రైతుల వివరాలను ఎలా డీటెయిల్గా నోట్ చేయాలనే దాని మీద వాళ్ళకు కూడా ఒక చిన్న డెమో వెళ్ళింది. అయితే అనుకున్న దాని ప్రకారం ఈ రోజు నుంచి రైతుల వద్దకు వెళ్ళి రైతు రుణాలకు సంబంధించిన డేటా పూర్తిగా కలెక్ట్ చేయాలి. 18,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీకి ఇప్పటికే బ్యాంకర్లకు చేరవేయడం జరిగింది. అందులో పలు రకాల కారణాలతో ఇలా ఆధార్ కార్డులు సరిగా లేకపోవడం, రైతు డీటెయిల్స్ సరిగా లేకపోవడం, ఇట్లా పలు కారణాలతో చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అందులో ప్రధానంగా రేషన్ కార్డు లేకుండా చాలామంది రైతు రుణాలను తీసుకున్నారు. చాలామంది రైతులకు రేషన్ కార్డులు లేవు, కానీ రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఆ వివరాలు లేనందువలన కూడా సుమారు 4,25,000 మంది వరకు కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ జరగలేదు. దాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకే రైతు భరోసా పేరుతో ఒక యాప్ని డిజైన్ చేసింది. ఆ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటికే అధికారులందరికీ డెమో ఇచ్చారు. రైతులకు కూడా దీని మీద అవగాహన కల్పించారు. ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మీ దగ్గరికి వస్తారు. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇంటింటికి వచ్చి రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన వివరాలను అందులో నింపుతారు. దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ రైతులు సిద్ధంగా ఉంచుకోవాలనే విషయం మీద కూడా దాని మీద అవగాహన కల్పించింది. ఈరోజు ఉదయం రైతు నేస్తం వేదిక ద్వారా రఘునందన్ రావు అంటే వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం ప్రోగ్రాం ద్వారా రైతులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి పలు అంశాల మీద క్రాప్ లోన్స్కి సంబంధించి, కొత్త పంటలకు సంబంధించి, కొత్త రుణాలకు సంబంధించి ఇలా పలు అంశాల మీద చర్చించిన ప్రభుత్వము, దాంతోపాటు రుణమాఫీకి కానీ రైతులకు సంబంధించి యాప్ ద్వారా ఎంత త్వరితగతిన ప్రభుత్వం చేయబోతుందనే దాని మీద అవగాహన కల్పించారు. ఈరోజు సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితం 4:30కు కూడా మరోసారి వ్యవసాయ శాఖ అధికారులకు అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. పలు కారణాలతో ఆ కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే వాయిదా పడింది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులతో మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. రుణమాఫీకి సంబంధించిన యాప్ పనితీరుపై ఎలా వెళ్ళాలి, ఎప్పటి నుంచి వెళ్ళాలనే డైరెక్షన్స్ ఇవ్వాల్సిన ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ యాప్ పూర్తి స్థాయిలో తయారైపోయింది. ఏదైతే రుణమాఫీ రేషన్ కార్డు లేకపోవటం వల్ల రుణమాఫీ జరగక ఇబ్బంది పడుతున్నారో రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రక్రియను వీలైనంత తొందరలో యాప్లో వివరాలను అప్లోడ్ చేస్తారు. యాప్లో 5 స్టేజెస్లో ఈ రుణమాఫీకి సంబంధించిన రైతులకు సంబంధించిన డీటెయిల్స్ను నమోదు చేయడం జరుగుతుంది. ఏవో స్థాయి అధికారులకు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ స్థాయిలకు యాప్ యాక్సెస్ ఇస్తారు. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత బ్యాంకు, బ్రాంచ్ అనే ఒక కాలం వస్తుంది. ఎవరైతే ఒక రైతు తనకు సంబంధించిన రుణాన్ని తీసుకున్నాడో ఆ బ్యాంకుకు సంబంధించిన బ్యాంకు పేరు, అలాగే ఏ బ్రాంచో ఆ బ్రాంచ్ కొట్టిన తర్వాత ఆ బ్రాంచ్లో ఆ రైతుతో పాటు మిగిలిన రైతులకు సంబంధించిన అన్ని వివరాలు కూడా యాప్లో చూపిస్తాయి. అందులో ఆ పర్టికులర్ రైతు ఏదైతే ఆధార్తో కానీ ఇతర ఆధారాలతో రుణం తీసుకున్నారో అతని ఆధార్ ఎంటర్ చేయగానే అతనికి సంబంధించిన వివరాలను పూర్తిగా అందులోకి వస్తాయి. సో ఆ తర్వాత అతని కుటుంబాన్ని అందులో యాడ్ ఫ్యామిలీ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఫ్యామిలీ అనే ఆప్షన్లో ఆ రైతు తన మహిళా రైతు అయితే తన భర్త, పిల్లలు, రైతు పురుషుడైతే తన భార్య, పిల్లల డీటెయిల్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటోను కూడా అదే యాప్లో ఇన్స్టాంట్గా సెల్ఫీ వీడియోతో అప్లోడ్ చేస్తారు. సెల్ఫీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ యాప్లో ఏదైతే వివరాలను రైతు నమోదు చేశాడో అవన్నీ పూర్తిగా వాస్తవాలు అని ఇష్టపూర్వకంగా